మహాలక్ష్మి పథకంలో 2500 అందని స్కూటీలు, 2500 అందలేదు, స్కూటీలు అందలేదు. 4000 పెన్షన్లు అందలేదు. 500కే గ్యాస్, అసలు ఆ గ్యాస్ ఎడిపోయిందో తెలియదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. ఈ పథకం కూడా పేరుకే తప్ప వాస్తవంలో అమలు చేసే తక్కువ మందికేనని మహిళలు వాపోతున్నారు. నిజమేనా అండి బాబు? 200 యూనిట్లలోపే వాడుకుంటారు. రేషన్ కార్డు ఉంటుంది, సరే టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమో రాదు, మరి దాన్ని సరి చేసే ప్రయత్నం చేయరు. సంవత్సరం అయిపోయింది, ఫిబ్రవరి నుంచి ఉంది పథకం, మళ్ళా ఫిబ్రవరి వస్తున్నది. అనేక మందికి అర్హత ఉన్నా కూడా నాకే రావట్లేదు, మాకు కూడా వస్తలేదు, అంత బరాబరి ఉంది. సరే టెక్నికల్ ఇష్యూ ఉంది, తప్పు జరిగింది, అది సరే ప్రజలే తప్పు చేసిరా లేకపోతే ప్రభుత్వ అధికారులు తప్పు చేసిరా విషయాన్ని పక్కన పెడితే మళ్ళీ సరి చేసిన ప్రయత్నం ఇవ్వాలి కదా, అది గంతే కథ. ఆటో వాళ్ళకి దక్కని న్యాయం ఇగో ఎట్లున్నది, అందరు వెయిట్ చేస్తా ఉన్నారు. ఇక రైతు భరోసా కాస్త 15,000 కాస్త 12,000కి వచ్చింది, జాప్యం జరుగుతూ ఉన్నది. ఇగో ఇట్లున్నాయి 6 గ్యారెంటీలు, ఈ కథ ఉందని చెప్పేసి మహిళలు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలే చెప్తున్నటువంటి మాటలు.